హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి పొలాలు కొనాలనుకున్న వ్యక్తి వెంటనే జానకి ఫోన్ చేస్తాడు. పక్క ఊరి గొడవల్లో మీ అక్క తల దూర్చాలి అని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు మీ అక్క పక్క ఊరి గొడవలో తల దూర్చిందే అనుకో, ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరూ లేరు. నరసింహన్నతో గొడవ పెట్టుకోవడానికి మీ అక్క వెళ్ళింది. నరసింహమ్మ అక్క ప్రాణాలు తీసేస్తాడు. దాంతో కాపాడుకుంటావేమో అని నేను ముందు జాగ్రత్తతో నీకు విషయం చేరవేస్తున్నాను. నరసింహన్నతో పెట్టుకోకుండా లక్ష్మి నోరు మూసుకొని ఇంట్లో కూర్చుకుంటే సరే, లేకపోతే నరసింహన్న చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. ఇప్పుడు నరసింహన్న లక్ష్మిని కలవటానికి వెళ్తున్నాడు. మీ అక్క ప్రాణాలు పోవడం అయితే ఖాయం, నువ్వు నచ్చ చెప్పుకుంటావో నచ్చ చెప్పుకో అని పొలం కొనబోయే వ్యక్తి జానకి వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. జాను అంటే ఆ విషయం పరిచయానికి చెబుతుంది. ఇంకా మనకు అడ్డు తొలగిపోయినట్లే కదా జాను, మనకు సంతోషమే కదా అని మనిషి అంటుంది. వెంటనే జాను మనిషిని చెంప పగలగొడతాను అని కొట్టబోతూ చెయ్యి ఎత్తి కూడా ఒక్క క్షణం ఆగిపోతూ ఉంటుంది. నాకు మా అక్కకి మధ్య 100 జరుగుతూ ఉంటాయి. అలాగని బయట వాళ్ళు వచ్చి మా అక్క ప్రాణాలు తీసేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటాను అని అనుకున్నావా? మా అక్క జోలికి వచ్చిన వాళ్ళకి నేను అస్సలు వదిలిపెట్టాను అని జాను చాలా కోపంగా మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే దేవయాని నోరు తెచ్చుకొని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తర్వాత లక్ష్మి మిత్ర ఒక చోట నరసింహ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడే నరసింహ చాలా కోపంగా మనిషి వెంట పెట్టుకొని